ముమ్మిడివరంలో గల్లంతైన 8 మందిలో 7 మృతదేహాలను వెలికితీశారు. మరొకరి కోసం గాలిస్తున్నారు. ఈ ఘటనతో స్థానికంగా విషాద ఛాయలు అలుముకున్నాయి. గోదావరిలో 8 మంది యువకులు గల్లంతైన విషాద ఘటన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో జరిగింది. ఒకరిని రక్షించబోయి మరొకరు వెళ్లి నదిలో కొట్టుకుపోయారు. కె గంగవరం మండలం సేరులంకకు చెందిన పొలిశెట్టి అభిషేక్ తన ఇంట్లో జరిగిన వేడుకకు స్నేహితులను ఆహ్వానించాడు. కాకినాడ, రామచంద్రపురం, మండపేట ప్రాంతాలకు చెందిన యువకులు హాజరయ్యారు. మధ్యాహ్న భోజనాల తర్వాత ముమ్మిడివరం మండలం కమినిలంక సమీపంలోని గౌతమి గోదావరి తీరానికి వెళ్లారు. 11 మంది యువకులు గోదావరిలో స్నానానికి దిగారు. తొలుత ప్రమాదవశాత్తు 2 యువకులు కొట్టుకుపోతుంటే మరో 3 కాపాడేందుకు ప్రయత్నించారు. వాళ్లు కొట్టుకుపోతుండగా మరో 2, తర్వాత ఇంకొకరు రక్షించడానికి వెళ్లారు. ఇలా 8 మంది నదిలో గల్లంతయ్యారు. 3 ప్రాణాలతో బయటపడ్డారు. వరద ప్రవాహం తక్కువగా ఉందని భావించి లోపలికి వెళ్లినా ఒక్కసారిగా నదిలో చిక్కుకుని ఉండొచ్చని తెలిసింది. ప్రమాద విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని మత్స్యకారులతో కలిసి గాలింపు చర్యలు చేపట్టారు. కలెక్టర్ మహేష్ కుమార్, ఎస్పీ కృష్ణారావు, ఆర్టీఓ మాధవి ఘటనాస్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. గజ ఈతగాళ్లు, ఎస్డీఆర్ఎఫ్ బలగాలను రప్పించే ఏర్పాట్లు చేశారు. చీకటి పట్టంతో గాలింపు కష్టతరంగా మారింది. గల్లంతైన వారిలో సబ్బిత క్రాంతి కిరణ్, సబ్బిత పాల్ అభిషేక్, తాటిపూడి నితీష్, ఏలుమత్తి సాయి, రోహిత్, ఎలిపే మహేష్, వడ్డే మహేష్, వడ్డే రాజేష్ ఉన్నారు. వీరిలో క్రాంతి కిరణ్, పాల్ అభిషేక్, మహేష్, రాజేష్ అన్నదమ్ములు. క్రాంతి కిరణ్, పాల్ అభిషేక్ కాకినాడలోని జగన్నాథపురం సమీపంలోని గోనీలపేటకు చెందిన పాస్టర్ రమేష్ బాబు కుమారులు. గోదావరిలో యువకుల గల్లంతుపై ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కలెక్టర్ మహేష్ కుమార్ తో ఫోన్లో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. యువకుల ఆచూకీ కనిపెట్టేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ ఘటనపై మంత్రులు కందుల దుర్గేష్, వాసంశెట్టి సుభాష్ విచారం వ్యక్తం చేశారు. ఏపీ వ్యాప్తంగా తరచూ ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్న నేపథ్యంలో నీటి వనరులున్న అన్ని ప్రాంతాల్లో హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు.